హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. క్రైస్తవ ఆలోచనలో ఆరాధన. క్రైస్తవ ఆరాధన యూదా సంప్రదాయం నుండి ఉద్భవించినది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వ్యక్తిత్వం మరియు బోధలు మరియు కార్యము ద్వారా ఇది నూతనమైనటువంటి ఆధ్యాత్మికతను పొందినది. ఆరాధన అనేది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారు బోధించినారు. దీనిని సూచించే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి గ్రీకు పదాలలో ప్రధానమైనటువంటి ప్రథమ పదం ప్రాసిక్యూనే. ప్రాసిక్యూనే అనేటువంటి గ్రీకు పదం యొక్క అక్షరార్థ భావం ఏందనగా సాగిలపడటం, లేదా నమస్కరించడం, లేదా ముద్దు పెట్టుకోవడం, లేదా దేవునిని ఆరాధించడం అనేటువంటి 4 అర్థాలు గ్రీకు పదమైనటువంటి ప్రాసిక్యూనేకు అన్వయించబడినాయి. ఇట్టి ప్రాసిక్యూనే యొక్క పదవ్యుత్పత్తిలో ప్రాస్ అనగా వైపు, క్యూనియో అనగా ముద్దు పెట్టుకోవడం అనేటువంటి పదాల నుంచి ప్రాసిక్యూనే అనే పదం వచ్చింది. ఇది ఒకరి పాదాలను లేదా అంచును ముద్దు పెట్టుకోవడం ద్వారా వారి పట్ల తమకున్నటువంటి గౌరవాన్ని చూపడానికి ఇది సూచిస్తూ ఉంది. ఈ పదం అత్యున్నతమైనటువంటి గౌరవం, అత్యున్నతమైనటువంటి భక్తి, దేవుని ఎదుట తమ యొక్క సంపూర్ణమైనటువంటి సమర్పణ, విధేయత, దేవుని ముందు సాగిపడటం లేదా సాష్టాంగపడటం అనేటువంటి దానిని ఈ ప్రాసిక్యూని అనే గ్రీకు పదం ఆరాధన కొరకు ఇది వర్ణించబడుతూ ఉన్నది. క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించినటువంటి సందర్భాలలో మత్తయి శుభవార్త 2వ అధ్యాయం, ఆ విధంగానే 28వ అధ్యాయంలో మనం అనంతరము ప్రకటన గ్రంథము ఇటు పరలోక ఆరాధన యొక్క ఆలోచనను మనం చూడగలుగుతాం. దేవుని పట్ల మన యొక్క సంపూర్ణమైనటువంటి సమర్పణను, దేవుని పట్ల మన సంపూర్ణమైనటువంటి గౌరవాన్ని, ఆయనే మన సృష్టికర్తయని, యేసయ్యనే మన రక్షణకర్త అని, మన మోక్షానికి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ప్రదాత అని ఆయనను గుర్తించడాన్ని ఇది నొక్కి చెబుతూ ఉంది. ఇది యూదా భాషలో లేదా జూయిష్ భాషలో, హిబ్రూ భాషలో ఉన్నటువంటి శాఖా పదానికి ప్రాసిక్యూనేటువంటి ఈ పదము సరి సమానమైనదిగా బైబిల్ పండితులు బోధిస్తూ ఉన్నారు. దేవునికి ఆరాధించడం అనగా దేవునికి నీవు నిర్నిబంధనగా సమర్పించుకోవడం. ఇంతకు మించినటువంటి మరి ఏ ఆరాధన కూడా దేవుడు మెచ్చినటువంటి ఆరాధన కాదేమో మిత్రమా. దేవునికి సమర్పించుకో, ఆయన అధికారాన్ని ఒప్పుకో, ఆయన ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్.